నా పేరు స్వరూపరాణి అండి. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట. ఈయన మా వారు ఎస్ నాగేశ్వరరావు గారు. 20 రోజుల క్రితము బాగా ఆయాసం వచ్చింది. ఎప్పుడు రాలేదు ఆయాసం. అలా తెల్లవారుజామున 5:30 అప్పుడు ఆయనకి బాగా సీరియస్ ఆయాసం వచ్చింది, తట్టుకోలేని ఆయాసము. అయితే ఆర్ఎంబి డాక్టర్ చూపిస్తే మీరు ఎమ్మటే విజయవాడ తీసుకుని వెళ్ళమన్నారు. అయితే మేము ఎమ్మటే కారు తీసుకొని విజయవాడ వచ్చామండి. పలానా హాస్పిటల్ రవికుమార్ గారు హాస్పిటల్, విజయ సూపర్ స్పెషాలిటీ మంచి హాస్పిటల్ అని చెప్తే మా వాళ్ళు ఇక్కడ ఉన్నారు. అయితే ఇక్కడ ఈ హాస్పిటల్ తీసుకొచ్చారండి. తీసుకొస్తే వచ్చిన గంట సేపులోనేనండి ఎన్ని ఎమర్జెన్సీ రూమ్ లో పెట్టారు. ఎమ్మటే ఆయాసం కంట్రోల్ అయిపోయిందండి. 2-3 గంటల్లోనే ఆయాసం తగ్గిపోయింది. తర్వాత ఐసీకి ఇచ్చారు. ఒక 2 రోజులు ఉంచుకున్నారు. తర్వాత టెస్టులన్నీ చేశారు. చేస్తే అన్ని మంచినే ఉన్నాయి, కానీ హార్ట్ లో కొంచెం ప్రాబ్లం ఉంది, నరాలు సన్నబడ్డాయి అని చెప్పారు. చెప్తే ఇక మేము పెద్ద వయసు కదా, మరి ఆపరేషన్ అయితే మరి సక్సెస్ అయ్యిద్దో కాదని నిజంగా మేము భయపడ్డాము. మరి నిజంగా రవికుమార్ గారు మాకు ధైర్యం చెప్పారండి. ఏం కాదమ్మా, 73 సంవత్సరాలు అయినా కూడా ఆపరేషన్ మంచిగా అవుతుంది, ఏం కాదు, నరాలన్నీ చాలా వరకు సన్నగా అయిపోయినాయి, 10 నరాలు, ఏం కాదమ్మా అని చెప్పారు. సరేలేండి, మీరు చెప్పినట్టే మేము చేస్తామండి అన్నాను. రవికుమార్ గారికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పుకుంటున్నానండి. మా ఆయన గారికి మంచిగా తగ్గిందండి. ఇప్పుడు ఆపరేషన్ అయితే 9 రోజులు అవుతుంది. ఆయన మంచిగా ఆరోగ్యంగా ఉన్నారు, ఏ ప్రాబ్లం కూడా లేదు ఆయనకి. ఇప్పుడు మరి ఈ రోజు డిశ్చార్జి చేస్తా ఉన్నారు. మరి మేము వచ్చిన వేళ మంచిగా జరిగింది. రవికుమార్ గారికి కూడా నా నిండు వందనాలు చెల్లించుకుంటున్నాను. మా వారు ఇప్పుడు ఎట్లా ఉన్నారంటే ఆయన కృప వల్లే మేము ఇలాగ ఉన్నాము. మరి దేవుడు ఎంతో మాకు కూడా సహాయం చేసి మరి రవికుమార్ గారిని చూపించారు. మరి ఆయనకే నేను ఎన్నో నిండు వందనాలు చెల్లించుకున్నాను. నా భర్త ఇలా కూర్చొని మంచిగా ఉన్నారంటే మరి రవికుమార్ గారు వల్లే ఉన్నారు. మరి ఆ హాస్పిటల్లో కూడా అండి సిస్టర్లు అందరు కూడా ఎంతో ప్రేమతో చూస్తారండి. రూమ్స్ కానీ ఏదైనా కూడా ఏ ప్రాబ్లం లేదండి. జూనియర్ డాక్టర్ గారు కూడా ఎంతో ప్రేమతో, ఎంతో నిజంగా మరి పూటకు వచ్చి వాళ్ళు చూస్తున్నారండి. ప్రతి ఒక్కళ్ళు లేడీ డాక్టర్లు మా ఇళ్ళు కూడా చూస్తున్నారండి మంచిగా. మరి పూటకు వచ్చి రూమ్ బాగుందమ్మా, మీకు ఆరోగ్యం ఎలాగుందమ్మా అని పొద్దుగూగులు చూస్తూనే ఉన్నారు. 24 గంటలు ఎవరో ఒకళ్ళు వచ్చి పలకరించి చూసిపోతుంటారండి. నిజంగా ఈ హాస్పిటల్ నిజంగా మరి ఎంతో మాకు మేలు చేసింది ఈ రవికుమార్ గారి హాస్పిటల్. మరి ఎంత మేము చెప్పుకున్నా కూడా మేము రుణం తీర్చుకోలేము. నిజంగా హాస్పిటల్ కూడా ఎంతో నీట్ గా ఉంచుతారు. క్రమంగా మరి అన్ని పనులు కూడా ఎప్పుడు ఏది చేయాలో క్రమంగా చేస్తున్నారు. మరి సిస్టర్లు కూడా ఎంత నిదానంగా మాట్లాడి మమ్మల్ని ఎంతో ధైర్యపరిచి బలపరిచి మరి ఏం కాదమ్మా, నాగేశ్వరరావు గారికి మంచిగా ఉంటారమ్మా, మీరు ఇప్పుడు ఆరోగ్యంగా ఉన్నారమ్మా, ఏ ప్రాబ్లం లేదని కూడా మరి డాక్టర్లు గారు అందరూ చెప్పారు. మరి నిజంగా మరి ఈ రోజు ఇట్లా మేము ఇద్దరం ఉన్నామంటే మరి రవి సార్ గారు బట్టి మేము ఇట్లా ఉన్నాము. దేవుడు మా పట్ల ఎంతో ఆయన ద్వారా మాకు కలుగజేశారు.